మీకు ఎస్ఐపి అండ్ ఎస్డబ్ల్యూపి అంటే ఏంటో తెలుసు కదా, కానీ ఎస్టిపి అంటే ఏంటో తెలుసా? చెప్తాను వినండి. ముందుగా వీడియోని లైక్ చేసి పేజ్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎస్టిపి అంటే సిస్టమేటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మీ దగ్గర ఒక బల్క్ అమౌంట్ ఉంది అనుకోండి, లైక్ 5 lakhs కానీ 10 lakhs కానీ. సో ఈ అమౌంట్ ని మీరు ఎస్ఐపి చేయాలంటే చేయలేరు కదా. సో ఇప్పుడు మనం ఈ ఎస్టిపి ప్లాన్ ద్వారా మనము ఒక మ్యూచువల్ ఫండ్ లో అనేది ఆ అమౌంట్ అనేది పెట్టేసి ఒక మ్యూచువల్ ఫండ్ నుంచి ఇంకో మ్యూచువల్ ఫండ్ కి ప్రతి నెల కొద్దిపాటి అమౌంట్ మనము సిస్టమేటిక్ గా ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇది మనకి సేమ్ ఏఎంసీ అంటే సేమ్ ఏఎంసీ లైక్ హెచ్డిఎఫ్సి ఫండ్ ఉందంటే హెచ్డిఎఫ్సి ఫండ్ లోకి నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది. లైక్ ఎస్బీఐ ఉన్న ఎస్బీఐ సంబంధించిన ఫండ్స్ లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ అదర్ ఏఎంసీస్ లైక్ ఎస్బీఐ నుంచి హెచ్డిఎఫ్సికి, హెచ్డిఎఫ్సి నుంచి కోటాకి కనుక ట్రాన్స్ఫర్ అవ్వదు అన్నమాట. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎస్టిపి ప్లాన్ వల్ల మనకు బెటర్ యావరేజ్ రూపీ కాస్ట్ అనేది జరుగుతుంది. అంటే మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఒక మంచి ప్రైస్లో దొరకడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మనం గ్రాడ్యువల్గా మన ఫ్రెండ్స్ అనేది మనం ఈక్విటీలో ఆర్ అదర్ అసెట్ క్లాసెస్లో మనం గ్రాడ్యువల్గా మన వెయిటేజ్ అనేది అసెట్ అలొకేషన్ అనేది ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.